నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనను కుల నాయకుడిగా పరిమితం చేస్తే సహించని స్పష్టం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాఖలో జరిగిన డిఎస్సీ అక్రమాలపై పవన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? మాజీ ఎంపీ మార్గాని భరత్ నిలదీత. ఎంపీ కేశినేని చిన్ని ఆర్థికలకు టీడీపీ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రం దేశ భవిష్యత్తు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను కేవలం ఒక కుల నాయకుడి పాత్రకు పరిమితం చేయడానికి జరిగే ఏ ప్రయత్నమైనా తాను సహించబోడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను నిరంతరం విమర్శిస్తున్న కాపు నాయకులకు 12 ఏళ్ల తర్వాత తాను ఎట్టకేలకు బదులిస్తున్నానని పేర్కొంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా జిల్లా స్థాయి జనసేన సాధకుల ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు మెచ్చుకుంటే తమ మద్దతును అందించాలని, లేదంటే మౌనంగా ఉండాలని సూచించారు. కులపరమైన దూషణలకు దిగడం తగ్గదని ఆయన హితవు పలికారు. ఇది అర్థం కాకుండా కూర్చోబెట్టి నువ్వు ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు, కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను. అసలు నాకు ఎంత విసుకొస్తుంది, మీరు ఎందుకు ఇంత దిగజారుస్తారు? నిజంగా వాళ్ళు ఒకసారి ఈ రోజున సభాముఖంగా వాళ్ళందరికీ చెప్తున్నాయి, మాట్లాడండి. మీకు కూడా చెప్పాలి, ఒకసారి మీరు అనిపిస్తారు ఎందుకు మాట్లాడమంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వచ్చింది ఒక కులం కోసం రాలా. కాపు నాయకులందరికీ ఇబ్బందిగా ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుడిని మీరు పని చేయండి. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి, గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి. ఇబ్బంది లేదు నాకు. విమర్శించే కాపు నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే రంగా గారిని పట్టుకొస్తారు. జనసేన కూర్చోబెట్టి టీడీపీ కమ్మాయిలు మాట్లాడుతుంటారు. నేను చెప్తాను, మీరు ఇష్టపడే రంగా గారు, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ బిడ్డలు, వారిద్దరు పుట్టిన బిడ్డలు ఇద్దరు 2 కులాలకు చెందిన వాళ్ళు అవుతారు. అంటే మీకు మీరు ఎంత కన్వీనియంట్గా ఉందంటే మీ రాజకీయం అది చూడరు. ఆయన బతికున్నప్పుడేమో వైసీపీలో ఉన్న నాయకులందరూ కానీ ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆయన బతికున్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడాలి ఆయన గురించి. చనిపోగానే ఈరోజు అందరికీ కోపాలు వచ్చేసింది. ఎందుకంటే మరి ఏం కూర్చోబెట్టి నా మీద పడ్డారు. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. చిన్నప్పుడు ఒక్కొక్కసారి ఏదో ఒకసారి నేను చీరాల్లో పెరుగుతున్నాడు అడిగాను, మా అమ్మని అడిగా, అమ్మ మనం ఏమిట్లని అడిగాను. ఎందుకు ఇలా చండాల ప్రశ్న చేసాను మా అమ్మ. దేనికంటే స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి క్లాస్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అడిగింది మీరు ఏమిట్లా అంటే, నువ్వు నోరు మూసుకుని నీకు ఇలాంటివి అడగను. ఎందుకంటే మా ఇంట్లో మాకు తెలియదు. మా ఫాదర్ బీయింగ్ ఎ సోషలిస్ట్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సొసైటీ. మానవత్వాన్ని చూసాం కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుడతాం దాంట్లో ముందుకు, అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ గురించి చెట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులు అండి నేను చెప్తున్నా. అంటే నేను చెప్పేది అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఒకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం. అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికి మాలిన
విశ్లేషణలు పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తాను, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు అట్లా? ఎవరు మాట్లాడారు అట్లా? మాట్లాడతారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు అమ్మవారికి అని మాట్లాడతారా? మాట్లాడరు. మీరు మాట్లాడతారు. ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాఖలో జరిగిన డిఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని మాజీ ఎంపీ మార్గని భరత్ నిలదీశారు. మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్ జరిగిందని, ఒక్కో టీచర్ పోస్టును 15 లక్షల చొప్పున అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి మెరిట్ లిస్ట్ దాచిపెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నారా లోకేష్ గారి శాఖలో జరిగిన ఈ అవినీతి అక్రమాలని ప్రశ్నించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తా ఉన్నా. మరి అదే రకంగా ఇదే రాజమండ్రిలోనే ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు, దాని గురించి కూడా మాట్లాడు. అదే విధంగా ఒక ప్రశ్నాపత్రాలు లీక్ అయిన తర్వాత ఆ ఉద్యోగిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు అతని పైన కేసు కట్టలేదు, ఒకవేళ నిజంగానే గనక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఒకటే అంశాన్ని ఇవాళ ఉదాహరిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చిన వెంటనే ఆయన సింగిల్ షాట్ లో సచివాలయం అనే ఒక గ్రామ సచివాలయాన్ని రూపకల్పన చేసి 1,00,000కు పైగా ఉద్యోగాలు ఏ విధమైన రికమెండేషన్ లేకుండా, ఏ విధమైన సిఫార్సు లేకుండా, టాలెంట్ ఒకటే దీనికి ఆధారం, ఆ టాలెంట్ ని బేస్ చేసుకుని 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి అదొక చరిత్ర. ఈయన ఇంత చేసి ప్రతి జనవరి 1వ తారీఖు క్యాలెండర్ ఓపెన్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ అని చెప్పి గత ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఈయనేదో కొత్తగా క్రెడిట్ తీసుకోవడానికి చేసిన కార్యక్రమంలో కూడా ఒక మెగా స్కామ్ బయటపడిన సందర్భం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇది లోకేష్ గారి యొక్క నేతృత్వంలో జరిగిందా, లేకపోతే నారా లోకేష్ గారికి తెలియకుండా జరిగిందా, మరి ఏ రకంగా జరిగిందో దీనిపైన సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిన అవసరము రాష్ట్ర ప్రజల తరపున ఒక ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నేను ఇంకో అంశం కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, సిట్టింగ్ జడ్జి లేకపోతే హై సిబిఐకి దీన్ని సిఫార్సు చేసి నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈ అంశం పైన ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు, మేము జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరానికి జనవరి 1వ తారీఖున తీస్తాం రా బై అని నారా లోకేష్ చెప్పిన సందర్భం. ఇందులో 3.5 లక్షల మంది ఉద్యోగాలు రాస్తే, పరీక్షలు రాస్తే ఒక 5,000 మందికి ఉద్యోగాలు ప్రకటించి మెసేజ్లు వెళ్ళి మళ్ళీ మొత్తం లిస్ట్ లోంచి ఆ పోర్టల్లోంచి తీసేసిన సందర్భం. అసలు ఎందుకు ట్రాన్స్పరెన్సీని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదే కాకుండా ఇగోండి 3,36,000 మంది పరీక్ష రాశారు. ఇందులో క్లియర్ గా నేను అడుగుతా ఉన్నా, బయట వచ్చే ఆరోపణలు ఏంట్రా అంటే ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయలకి అమ్ముకున్న సందర్భాలు ఇవాళ బయట నుంచి వచ్చే ఆరోపణలు. మరి నిజంగా నిరుద్యోగ యువత యొక్క పొట్ట కొడుతున్నారా లేదా అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు వచ్చిన 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం ప్రారంభమైంది. మరి ప్రతి సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న నారా లోకేష్ గారు ఎన్ని ఉద్యోగాలు తీసుకున్నారు, వాళ్ళ యొక్క డేటాను కూడా బయట పెట్టాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇది ఒకటే కాకుండా ఇందులోనే నిరుద్యోగ యువత అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెల 3,000 రూపాయలు మరి స్టైఫండ్ కింద ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు, ఏమిచ్చారో ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిందిగా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఇది కాకుండా ఇవాళ రాష్ట్రంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పర్యటన, ఇది సుమారుగా 3వ రోజు అనుకుంటా రావడము, మీకు స్వాగతం పలుకుతా ఉంది. మీరు రాజమండ్రిలో జరిగే అవినీతి అక్రమాలను అన్నిటిని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, మీకు అభినందనలు తెలుపుతా ఉంది. ఇవాళ పేపర్ మిల్ అనే ఒక అంశం మీరు టేకప్ చేశారు. పుష్కరాల నిమిత్తము మీరు ఒక ఎన్వైరన్మెంట్ శాఖకి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైతే నేషనల్ రివర్స్ ఉన్నాయి, భారతదేశంలో నాకు తెలిసి 6 నేషనల్ రివర్స్ ఉన్నాయి, అందులో గోదావరి. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ సభ్యులు షెల్ కంపెనీల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఈడీ గుర్తించి నోటీసులు జారీ చేయడంతో విచారణకు కూడా హాజరు కాబోతున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెబుతుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమాయకులను మోసం చేసి దోచుకున్న సొమ్ముతో చిన్ని రాజకీయాలకు వచ్చారని, ఆ పాపపు సొమ్ము లోకేష్కి ఇచ్చి ఎంపీ టికెట్ కొన్నారని ఆరోపించారు. గెలిచాక ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుకు 10 రెట్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని విజయవాడ పార్లమెంట్ పరిధిలో మట్టి, ఇసుక, లిక్కర్, పేకాట, ఫ్లైయాష్ దందాలు చేస్తూ సంపద కొల్లగొడుతున్నారని ఆరోపించారు. దరిద్రం పట్టుకున్నట్టుగా కేశినేని చిన్ని అని చెప్పిన ఒక వ్యక్తి రూపంలో ఒక దరిద్రం పట్టుకున్నట్టుగా ఈరోజు మా విజయవాడ పార్లమెంట్ ఒక దరిద్రం పట్టుకుంది. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప నాయకులు, చెన్నుపాటి విద్య గారు కానివ్వండి, వడ్డే శోభనేశ్వరరావు గారు కానివ్వండి, ఉపేంద్ర గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, కేశినేని నాని గారు కానివ్వండి, ఇలాంటి ఎంతో గొప్ప నాయకులు పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తే ఈ రోజు వచ్చిన ఈ చిన్ని ఒక్క మంచి కార్యక్రమం లేదు చెప్పుకోవటానికి. పలానా కార్యక్రమం చేశారు, లేకపోతే పలానా విజయవాడ నగరానికి మంచి చేశారు అని ఒక్క కార్యక్రమం లేదు చెప్పుకోవటానికి. ఏంట్రా ఈరోజు మా విజయవాడ ప్రజలు చెప్పుకోవటం అంటే ఈడీ నోటీసులు, స్కాములు, పేకాట, మట్టి, ఫ్లైయాషు, పంచాయతీలు, దేవాలయ భూములు కాజేస్తానికి స్కెచ్లు. ఈ తప్ప ఈ కేశినేని చిన్ని అనే వ్యక్తి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం గారా ఈరోజు విజయవాడ పార్లమెంట్కి చేయలేదు. కేశినేని చిన్ని జీవితం ప్రారంభమైంది గారా సొంత అన్నని మోసం చేసి నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. చెయ్యి అందించిన కేశినేని నాని గారిని మోసం చేస్తాంతో ఆయన జీవితం ప్రారంభించి విజయవాడలో ఐపీలు పెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ల పేరుతో లేకపోతే అమెరికాలో కన్సల్టెన్సీ పేరుతో అక్కడున్న విద్యార్థులు మోసం చేస్తూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేరుతో ఎవరైతే భూమి కొనుగోలు చేస్తారో వాళ్ళని మోసం చేస్తూ ఈరోజు కేశినేని చిన్ని జీవితం అంతా గారు కొనసాగింది. అదేవిధంగా 2024 ఎన్నికల ముందు ఏదైతే ప్రజానికాన్ని జనాల్ని మోసం చేసిన డబ్బులతో చంద్రబాబు నాయుడు దగ్గరికి కానివ్వండి, లోకేష్ దగ్గరికి వెళ్ళి నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వండి, నేను ఎంత ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పని లోకేష్ కి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేశినేని చిన్ని. ఎప్పుడైతే 2024 ఎంపీగా గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ డబ్బులైతే నేను ఖర్చు పెట్టానో ఆ డబ్బులు నేను సంపాదించాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు విజయవాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో చెయ్యని కార్యక్రమం లేదు. మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం చివరికి రేషన్ బియ్యం గారు రేషన్ మాఫియాగా ఏర్పాటు చేసి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేసే బ్యాచ్లర్ ఉన్నారంటే కేశినేని చిన్ని బ్యాచ్లే. వాళ్ళ ఆఫీసులో కొంతమందిని పెట్టుకుని వసూలు చేస్తున్న దగ్గర నుంచి పంచాయతీలు చేస్తున్న దగ్గర నుంచి ఈరోజు ఎప్పుడు గారు లేదు. విజయవాడ నగరంలో అన్నాదమ్ముల మధ్య ఇష్యూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య పంచాయతీలు చేసి భూములు లాక్కోవటం, రేషన్ మాఫియా దగ్గర నెలకి ₹1 కోటి తీసుకోవటం, ప్రతి ఎమ్మెల్యేకి ₹25 లక్షలు ఇస్తాం. ఈ విధమైన నీచమైన రాజకీయాలు ఈ యొక్క విజయవాడ ఎంపీ చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఇవన్నీ గారు మేము గారు చెప్పలా, స్వయాన వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే తిరువూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆయనే బయటకు వచ్చి చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.